హల్లెలూయా. అయితే ఇక్కడున్న వారందరికీ దేవుడు తన కృపనిచ్చాడు. దానిని బట్టి మనం ఈ రోజుకి నిలబడి ఉన్నాము. అయితే ఇప్పుడు మనకి ఇంకా ఒక గంట సేపు, 1.5 గంట సేపు ఉంది నూతన సంవత్సరానికి. అయితే వేరే దేశాలు, ఆస్ట్రేలియా, ఆక్లాండ్, ఇంకా అనేక దేశాలు అప్పుడే వాళ్ళు మనకు 5 గంటలు ఉన్నప్పుడే వాళ్ళు ఆల్రెడీ సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళకి కొత్త సంవత్సరం వచ్చింది. మరి కొత్త సంవత్సరం వస్తుంది, పోతుంది. యేసుక్రీస్తు ఉంటేనే కానీ ఆ సంవత్సరం మనకు ఆశీర్వాదంగా ఉండదు. యేసుక్రీస్తు ఉంటేనే ఆ సంవత్సరము మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు మన జీవితంలో ఉంటేనే మన యొక్క కుటుంబము బాగుంటుంది, క్షేమంగా ఉంటాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు లేని జీవితము అసలు జీవితమే కాదు. హల్లెలూయా. అది జీవితం వ్యర్థము. ఆ జీవితానికి ఒక ఉపయోగంలా, ఒక గమ్యస్థానమే ఉండదు. వాక్యంలో ఉంది, మనిషి అంటే అతనికి ఒక గమ్యం అనేది ఉండాలంట. గమ్యం లేకుండా జీవించినట్లయితే ఆ జీవితానికి అర్థం లేదు, ఒక పద్ధతి ఉండదు, ఏమీ ఉండదు. ఏదో ఉంటాడు, తింటాడు, ఉన్న వాటిలో తృప్తి కలిగి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడికి కావలసిన పనులన్నీ చేసుకుంటూ జీవిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ఉంటేనే ఆ బ్రతుకు ఒక కట్టుబాట్లు ఉంటాయి. యేసుక్రీస్తు ఉంటేనే భార్య భర్తకు లోబడుతుంది, భర్త భార్యను ప్రేమిస్తాడు, పిల్లలు తల్లిదండ్రులు లోబడతారు, తల్లిదండ్రులు పిల్లలను సరైన మార్గంలో పెంచుతారు. యేసుక్రీస్తు లేనప్పుడు పిల్లలు ఏం చేయరు, పెద్దలను మతించరు, తల్లిదండ్రులను సన్మానించరు. సన్మానం కాదు కానీ వాళ్ళు ఏం చేయరు, గౌరవించరు. హల్లెలూయా. ఈ జీవితాలు మనము, మన కుటుంబాలు చక్కగా కాపాడబడ్డామంటే, చక్కగా ఉంటున్నామంటే ఈ రోజుకి దేవుడు ఇచ్చినట్టు కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఒక వాక్యాన్ని మనం తీసుకుందాము. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వాక్యం. ఎలా దగ్గర ఎట్టది వస్తున్న పార్కులో 7:8 కార్య ఆరంభము కంటే కార్య అంతరము మేలు. హల్లెలూయా. 10 నిమిషాలు ముగిస్తున్నాను, వినండి. 2023వ సంవత్సరము దేవుడు మనల్ని నడిపించిన ఆ యొక్క కాలమును బట్టి, నడిపించిన కార్యములను బట్టి మనం కొన్ని మాటలు మనం ధ్యానించి ముగించుకుందాము. తర్వాత ఆరాధన ఉంటుంది. వినండి, ప్రారంభము కంటే అంతము చాలా మేలు. అది చాలా అవసరం. ప్రారంభం ఎలాగైనా ప్రారంభించవచ్చు, కానీ ముగింపు చాలా అవసరం. వినండి, 2023 ప్రారంభంలో కరోనా ఇంకను ఉనింది. అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేక కార్యాలు మన జీవితంలో ఉన్నాయి, మోసకరమైన పరిస్థితులు ఉన్నాయి, వ్యాధులు, సమస్యలు, చెప్పుకోలేని, ఇతరులకు చెప్పలేని, సొంత పిల్లలకు, తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు కూడా మన జీవితాల్లో వచ్చాయి. మరి ఈ యొక్క ప్రారంభము ఎలాగున్నను దేవుడు మళ్ళీ అంతం వరకు ఏం చేశాడు, నడిపించాడు. హల్లెలూయా. ఆమేన్. పౌలు కూడా అదే చెప్తారు కదా, నేను చేసిన పరుగు, చెప్పండి, పరుగు కేడ ముట్టించుతని. హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకుంటుని. అదే చాలా ముఖ్యం. మనం ప్రారంభించడం కాదు, మనం క్రైస్తవులుగా యేసుక్రీస్తు నాలో ఉన్నాడని ప్రారంభిస్తాం. కానీ ఇప్పుడు మొదటి రోజు కదా, డిసెంబర్ 31, ఇంకొక గంటలో ఏం కాబోతుంది, కొత్త సంవత్సరం రాబోతుంది. ఇప్పుడు కొటాయి వరంగా కొంచెం తూగిరిగరంగా ఎల్లారు నమ్మరం ఉన్నది. ఇది 12 மணி ஆயிட்டுங்க, ஏதோ ஒன்று மேலே இறங்கிட்டு மாதிரி பெரிய సంతోషం అందరూ. ఓకే, ఇక నుంచి బలి ఉండబోతుంది. సేపు నిద్రలో నిద్ర అంత పోతుంది. 12 గడగడని చప్పట్లు కొట్టి ఆర్భాటం చేస్తాం. ఎందుకని, దేవుడు నా జీవితాన్ని మరలా మారుస్తాడేమో, ఈ 12 గంటల నుంచి నా జీవితం బాగుపడుతుందేమో అని చెప్పి మనము ఉత్సాహంగా కొనియాడుతాము, ప్రారంభిస్తాం. అందరూ చాలామంది మొదటి రోజు, సంవత్సరం యొక్క జనవరి మొదటి రోజు ఏం చేస్తారు, తీర్మానాలు తీసుకుంటారు. నేను ఇక మీద బైబిల్ చదవబోతున్నా, ఇక మీద ప్రార్థనలు చేయబోతున్నా, ఇక మీద సంఘానికి మానకుండా రాబోతున్నా. నేను ఓజు గొప్ప సంఘంలో వెళ్ళినప్పుడు అక్కడ అడిగాను, పోయిన సంవత్సరం గుర్తుందో లేదో, ఈ యొక్క సంవత్సరం జనవరిలో ఎంతమంది సంఘానికి రానివారు ఇక మీద ఆదివారం రాబోతున్నారు, మీరు చెప్పండి, తీర్మానం తీసుకుని అన్నప్పుడు చాలామంది చెప్పారు, నేను ఏం చేస్తున్నాను, ఇక మీద ఏ ఆదివారము ఆగను, సమయానికి నేను వచ్చేస్తాను. లేటుగా వచ్చేవారు చెప్పారంటే నేను సమయానికి రాబోతున్నా, అది నా తీర్మానం. సరిగ్గా రానివారు నేను ఇక మీద ఏం చేయబోతున్నాను, ఆదివారం తప్పక రాబోతున్నా. ఈ తీర్మానాలను కూడా తీసుకున్నారు చాలామంది, వారు ఒప్పుకున్నారు, లేచిన బట్టి చెప్పారు. ఇంకా మీరు ఏ తీర్మానాలు తీసుకున్నారు మీకే తెలుసు.
మరి ఆయా తీర్మానాల్లో మనం కరెక్ట్గా ఉన్నామా లేమా? ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి. మీరు తీసుకున్న కదా తీర్మానాలు, ఆ తీర్మానాలు మీరంతా కూడా కరెక్ట్గా ఉన్నారా లేరా? కనుక ప్రారంభము ఎలాగున్నాను దేవుడు అంతం వరకు మనం చేశాడు, నడిపించాడు. ఈ సంవత్సరం యొక్క చివరి రోజు వరకు ఆయన కాచి కాపాడి తన కృప చొప్పున నడిపించడము దేవుని యొక్క ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరు చెప్పగలరు మీ జీవితాల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో. హల్లెలూయా. భోజపము అనాథమైన కండికి వెళ్ళినప్పుడు అక్కడ లోక 17 సువార్తలో ప్రసంగించాను. 10 మంది కుష్ఠరోగులు ఉన్నప్పుడు వారందరూ కూడా ఏం చేయబడ్డారు? ఊరు బయట విడిచిపెట్టబడ్డారు. వారికి లోపల గ్రామంలో ఉన్న వారికి కనెక్షన్ సంబంధము లేదు, మాట్లాడలేరు, తినలేరు, వాళ్ళు ఏమి ఇవ్వకూడదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక నా జీవితం అంతే, వీరు ఇక్కడే ముగించబడుతుంది అనే పరిస్థితి ఎవరిది? ఈ యొక్క కుష్ఠరోగులు. మరి ఆ పక్కన యేసుక్రీస్తు గురించి మాటలు విని ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆ దారిలో వీరేం చేశారు? ఆయన్ను పిలిచారు. మమ్మల్ని కరుణించండి అన్నప్పుడు దేవుడు యేసు వారును కరుణించాడు. మీరు వెళ్ళండి, మీ దేహములను మీ యాజకుడికి చూపించండి అన్నాడు. వారందరూ కూడా పరిగెత్తుకు వెళ్ళారు, నేను బాగైపోతున్నా అని చెప్పి. మళ్ళీ వారు వెళుతూ ఉన్నప్పుడు స్వస్థపరచబడ్డారు. వెంటనే స్వస్థపరచబడలా, వారు వెళుతూ ఉండగా స్వస్థపరచబడ్డారు. హల్లెలూయా. అందులో ఒక్కడు మాత్రమే, ఒక్క కుష్ఠరోగి మాత్రమే ఏం చేశారు? బయట వెనుక తిరిగి వచ్చి ఆ యేసుక్రీస్తును ఆయన పాదముల మీద సాష్టాంగంగా పడ్డాడు. హల్లెలూయా, ఆమేన్. 10 குஷ்டரோகியில ஒரு குஷ்டரோகி மட்டும்தான் என்ன பண்ணாரு? பெற்ற சுகத்துக்காக திரும்பி ஓடி வந்து ஆண்டவருடைய కాళ్ళు విరుందు என்ன பண்ணாரு? நன்றி சொன்னார். హల్లెలూయా. ఆ మాటలు చదువుకొని బిగ్గరగా కేకలు వేశాడు. 12వ వాక్యం నుంచి బిగ్గరగా కేకలు వేశాడంట. సత్తం పోటు ఎవరు என்ன பண்ணாரு? దేవునై మనము ఈ సంవత్సరం పొందుకున్న మేలుల నిమిత్తం, ఆవిష్కాల నిమిత్తం, కుటుంబంలో పొందుకున్న గొప్ప కార్యాల నిమిత్తం కొనలేని వాటిని కొని ఉంటారు, ప్రారంభించలేని వాటిని ప్రారంభించి ఉంటారు, వివాహం కాని వారికి వివాహాలు అయి ఉంటాయి, గర్భఫలం లేని వారికి గర్భఫలమును అనే బహుమతిని పొందుకొని ఉంటారు, ఉద్యోగాలు, చాలా రకాలుగా మేలులను పొందుకున్నాం కదా. మరి ఎంతమంది దేవుని కృతజ్ఞతలు తెలుపుతున్నాం? సాక్ష్యాలు చెప్పమంటే కొంతమంది మాత్రం ఏం చేస్తున్నాము? చెబుతున్నాం, మిగిలిన వారు భయపడుతున్నాం. హల్లెలూయా. మరి ఇక్కడ యేసుక్రీస్తు అడుగుతున్నాడు, మిగిలిన 9 మంది చెప్పండి, మిగిలిన 9 మంది ఎక్కడ? 10 మంది కదా స్వస్థపరచబడింది, ఒకడే వచ్చి ఇంక 9 మంది ఎక్కడ అని దేవుడు అడుగుతున్నాడు. మరి మీకు చేయబడినటువంటి మేలులను మీరు చెప్పకపోతే, సాక్ష్యంగా మీరు నిలవకపోతే దేవుడు మనల్ని కూడా చేస్తాడు, ప్రశ్నిస్తాడు. మరి మీకు చేసిన మేలును బట్టి నువ్వు ఏం చేశావు? ఏం చెప్పావు? నాకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు కదా అని దేవుడు నన్ను చూసి బాధపడకూడదు. కనుక మనం ఆరాధించేటప్పుడు మనమును ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి మీ యొక్క స్వరములతో ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి, బాగా నోరు తెరిచి ఆరాధించాలి. ఎప్పుడో మరణించవలసిన మనల్ని దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. ఎప్పుడో మరికివేడివిగా అనేక వ్యాధి, అనేక కవల కుటుంబத்தில் பிரச்சனைனால சாக வேண்டிய நம்மை தேவன் என்ன பண்ணாரு? அவருடைய சொந்த கிருபையினால, அவர் கிருபை தவிர வேற எதுவும் கிடையாது. அவருடைய வசனத்தை நம்ம படிக்கும் போதெல்லாம் நமக்கு என்ன செய்தார்? அவர் ஒரு நல்ல ఆదరవ என்ன பண்ணாரு? ఆండవర్ తందారు. మంచి ఆదరణ దేవుడు ఇచ్చి తిరిగి మనల్ని ఏం చేస్తాడు? మన కుటుంబాలను దేవుడు కట్టాడు, మనల్ని తిరిగి లేపాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ సంవత్సరం మనం పొందుకున్న మేలును బట్టి, మనం పొందుకున్న పరిస్థితులను బట్టి, మనం ప్రవేశించినటువంటి మార్గములను బట్టి, అనేక తప్పుడు మార్గములు వెళ్ళినను దేవుడు మళ్ళీ చేశాడు, సరి చేశాడు. ఇది వழி கிடையாதுப்பான்னு சொல்லி நம்மள என்ன பண்ண ஆண்டவர் சரியான வழியில నడుతున్నారు. మరి ఈ కార్యాలన్నింటిని బట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. భోజపులో చెప్పాను, అనంతరంలో చెప్పాను. సంఘం ముగించబడిన తర్వాత మీరు మీ ఇంట్లో కూర్చుని ఏం చేయాలి? దేవునికి తప్పక కృతజ్ఞతలు తెలపాలన్నాను. ఎంతమంది చేశారో నాకు తెలియదు, కానీ దేవుడు చేస్తున్నాడు కార్యాలను మన ఎదురు నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ஆமென். சுகர்ன்றது கேன்சர் மாதிரி, அது எல்லாருக்கும் கொரோனா விட சுகர் தான் இப்போ அதிகமாக வந்துருக்குது யார் பார்த்தாலும். మరి ఈ వ్యాధులన్నింటిలో కూడా మనిషి బలహీనపడుతున్నాడు, కానీ దేవుని కృప మనల్ని చేస్తుంది, బలపరుస్తూ ఉంది. ఊపిరి పీల్చడానికి కాలం, ఈ చలికాలం వస్తే చాలామంది ఊపిరి పీల్చలేరు, ఆయాసం ఒక పక్క, ఇన్ని కార్యాలు ఉన్నప్పటికీ
దేవుడు మీరు చేసినటువంటి ప్రార్థనలన్నిటిని విని మీకు ఏం చేస్తున్న దీర్ఘాయుష్ను ఆయన ఇచ్చాడు. మీ కుటుంబానికి మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రాకపోకలేదు, వ్యాపారాలందు ప్రతి విషయంలో దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. ఇది శారీరకంగానే చూసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇంకొక విషయాన్ని ఆత్మీయంగా చూడాలి. లోక సువార్త 13వ అధ్యాయం 6-9 కదా. సరే, ఇక్కడ ఒక మనుష్యుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడు. యజమాని అక్కడ ఒక తోట మనిషిని ఉంచాడు. 3 ఏండ్లుగా యజమాని సంవత్సరం వచ్చి వాటిని చూస్తున్నాడు. వినండి, సంవత్సరము యజమాని అయితే ఆ తోటను వచ్చి చూస్తున్నాడు. చెట్టు ఎలాగైనా కనీసం ఒక్క పండైనా ఇచ్చిందా, కనీసం ఎదిగిందా, ఏంది పరిస్థితి సంవత్సరం చూస్తున్నాడు. అనగా మనమును సంవత్సరాలు గడుపుతున్నాం. ప్రతి సంవత్సరం 23, 24, 25 రాబోతున్న సంవత్సరాలు కూడా మనం గడపగలము. 22, 21, 20 అన్ని కూడా గడిచి వచ్చాము. ఈ రీతిగా మనమును అంజూరపు చెట్టు అనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి అంజూరపు చెట్టును ఆ యజమాని వచ్చి చూసినప్పుడు ఆ అంజూరపు చెట్లలో ఒక్కటి కూడా ఏం ఇవ్వలేదంట, పండు ఇవ్వల, ఫలం ఇవ్వల, దొరకలేదు. ఆత్మీయ జీవితానుసారంగా మనము వీటిని తెలుసుకోవాలి. ఆత్మీయ జీవితంలో మనం ఉంటున్నట్టు మనము క్రైస్తవులుగా యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి మనము, యేసు నీ జీవితంలో నా జీవితంలో ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితం ఈ సంవత్సరము ఎంత ఎదిగా, ఒక ఫలమైన ఇచ్చావా, ఏ ఫలమును నువ్వు ఇవ్వగలిగా. హల్లెలూయా. అందరూ ఒకసారి ప్రశ్న వేసుకోండి, మీరు ఏమి ఎదిగారు ఈ సంవత్సరం? ఎంతమంది ప్రతిరోజు ప్రారంభించారు? ఎంతమంది వాక్యాన్ని చదివారు? ఎంతమంది దేవునికి స్తుతులు చెల్లించారు? ఎంతమంది ఆదివారం ఆగక సంగమునకు వచ్చారు? ఎంతమంది కుటుంబంలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని చదివినంత మాత్రాన కాక ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారు? విశ్వాసం అనేది చాలా ముఖ్యము. మరి ఎంతమంది పరిశుద్ధులుగా ఈ సంవత్సరము ఉన్నారు? వాక్యాన్ని వింటున్నాం, ప్రతిరోజు చదువుతున్నాం, వాటిని ఆదివారాలు వింటూ ఉన్నప్పటికీ పాపము అనేది మన జీవితంలో ఇంకా అనేకరిలో అలాగే ఉంటున్నాయి కదా. మరి ఆత్మీయ జీవితంలో మీరు ఏమి ఎదిగారు? మరి ఈ యొక్క ఎదగని బట్టి చెట్టును యజమానుడు ఏం చేయాలనుకున్నాడంట? అక్కడే ఉన్నాయి మాటలు. వాటి నరికి ఏం చేయాలంట? పారవేసి దాన్ని ఏం చేయాలంట? కాల్చేయాలి. హల్లెలూయా. ఆమేన్. వాటి నరికి ఇంకొక ప్రదేశంలో ఏమని, ఆ చెట్టును, ఫలించిన చెట్టును వేరుతో పాటుగా ఏం చేయాలంట? పెకిలించాలి. దాన్ని తీసి ఏం చేయాలి? మండేటువంటి అగ్నిలో పడవేయాలి. ఫలించిన చెట్టు ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత, ఏ లాభము? అది ఏం చేస్తుంది? ఉన్నటువంటి నేలను కప్పేస్తూ ఉంది. వాటికి ఎరువులు వేస్తున్నాడు, వాటిని పోషిస్తున్నాడు, వాటికి ఒక తోట యజమానుడు ఉన్నాడు. ఇన్ని ఉన్నను ఆ చెట్టు ఒక ఫలము ఇవ్వలేదు అంటే దేవుడు దాన్ని బట్టి ఎంతగా మన మీద కోపపడుతాడు. ఒకసారి గ్రహించండి. మనం పాపం చేస్తున్నప్పటికీ దేవుడు మనం ఆదుకుంటాడు, కొత్త సంవత్సరం ఆశీర్వదిస్తాడు అని అనుకోకండి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో ఎదగకపోతే, ఫలం ఇవ్వని వారుగా మనం ఉన్నట్లయితే దానివల్ల వచ్చు లాభం ఏమిటి? మరణమైనటువంటి నరకమే. కనుక ఈ 2023 సంవత్సరంలో మరి ఎంతమంది ఎన్ని ఆత్మ ఫలములను పొందుకున్నారు? మరి ఎంతమంది ఫలములను ఇచ్చేవారిగా ఉన్నారు? మరి ఎంతమంది విన్న వాక్యాన్ని వృధాగా కాక మరి ఎంతమంది యేసుక్రీస్తుల పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిలిచి ఉన్నారు? మీరు మిమ్మల్ని పరీక్షించుకోండి. హల్లెలూయా. మరి ఎంతమంది పరిశుద్ధులుగా ఉన్నట్లయితే మిమ్మల్ని బట్టి దేవుడు ఏమయ్యాడు? సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. எத்தனை பேர் பரிசுத்தமா வாழ்ந்தீங்களோ, ஆண்டவருக்காக உண்மையா வாழ்ந்தீங்களோ, பவுல் போல அவர் எங்க போனாலும் அவரை பிடிச்சிనప్పుడు జైలు పోటు సరియాన అడి. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా సరే రోమా వారు ఏం చేసేవారంటే ఆయన చెరసాలలో వేసి బట్టలు తీసి ఏం చేసేవారు? కొరడాలతో కొట్టేవారు. ఆయన కొడుతున్నప్పుడు యేసుక్రీస్తుని ఏ రీతిగా అయితే వారు కొట్టి మాంసాన్ని చీల్చారు, పౌలు గారును సైతము ఆ రీతిగానే చేశారు. మరి పౌలు గారు అంటున్నారు, నేను నా విశ్వాసాన్ని కడముట్టించింది. హల్లెలూయా. ఆమేన్. ప్రారంభంలో ఆయన ప్రారంభించాడు. ప్రారంభంలో ఆయన ఎలాంటి వాడు? యేసుక్రీస్తు అంటే నచ్చదు, క్రైస్తవులు అంటే నచ్చదు, యూదులు తప్ప ఆయనకు క్రైస్తవులు అనేవారు నచ్చరు. యేసు అనే మాట ఎవరు చెప్తే వారిని పట్టుకెళ్ళి చంపేవాడు రాళ్లతో కొట్టి. అలాంటి పౌలు పరిశుద్ధుడిగా మార్చబడి రక్షణ పొందుకున్న తర్వాత, తీర్మానం తీసుకున్న తర్వాత ఆయన పరిశుద్ధతలు ఎక్కడ పడిపోలేదు. హల్లెలూయా.
ఆమె మనమును ఒక్కసారి తీర్మానం తీసుకున్నట్లయితే మన తీర్మానంలో మనం స్థిరముగా ఉండాలి. ఏ తీర్మానమైనా సరే మీరు తీసుకున్న తీర్మానంలో స్థిరముగా ఉండాలి, పడిపోకూడదు. మీరు ఆలోచన రాకూడదు మళ్ళా ఈ సంవత్సరం పరిశుద్ధులుగా జీవించాలి, వాక్యాన్ని చదవాలి, ఇలాగే నేను జీవించబోతున్నా, పాపం అనేది నా జీవితంలో వద్దు, దేవుడు ఏదైతే నాకు నేర్పిస్తున్నా వాటిని செய்யபோతున్నా, என்னுடைய சொந்த முயற்சினால் எதுவும் செய்ய போகிறது அல்ல. ஆண்டவர் என்ன சொல்றாரு, அது மட்டும்தானா செய்ய போகிறேன், ஆவிக்குரிய வாழ்க்கையில வளரப்போகிறேன், பரிசுத்தத்தில் வளரப்போகிறேன், நீதிமானாய் நான் மாறப்போகிறேன், பரலோகத்துக்கு போய் சேர நான் பிரயாசப்பட போகிறேன் என்ற తీర్మానத்துல நீங்களும் நானும் ఉన్మయులవர்களாய் இருக்கணும். హల్లెలూయా. దేవుడు మనల్ని బట్టి సంతోషించుడు, మనల్ని బట్టి ఆయన చేస్తాడు, కోపపడతాడు. తోట యజమాని ఎన్నిసార్లు చూస్తాడు? పనికిరాని చెట్టు, ఫలమైన చెట్టు, అది ఉన్న ఎంత లేకపోతే అంత, దాని ఇంకొక చెట్టు నాటి చూస్తాడు, అది ఫలమిచ్చిందంటే ఆ ఫలమిచ్చిన చెట్టు బట్టి యజమానుడు చెప్పండి சந்தோஷப்படுத்தாடு. ஹல்லேலூயா. நீங்களும் அநேக பேர் செடிங்க வைக்கிறீங்க, வீட்டில் நிறைய பேர் தக்காளி, கத்திரிக்காய் அது இதுன்னு வைக்கிறீங்க. சில பேர் ரோஜா பூவில் செடியாக வைக்கிறீங்க. அது ரோஜா பூ வரலன்னு வச்சு என்ன பண்ணுறீங்க, தூக்கி 2 வாட்டி பார்ப்பீங்க, 3 வாட்டி பார்ப்பீங்க, தொட்டு இருந்து அப்படியே பாவத்தில் அப்படி வீசிடுவீங்க. ஹல்லேலூயா. அப்படிதான் பண்ணுவாங்க எல்லா எஜமானனும், அப்படிதான் பண்ணுவாங்க. ஏண்டான்னா செடி வச்சவனுக்கு என்ன இருக்குது, அதோட అధికారం இருக்குது. హల్లెలూయా. చెట్టు పెట్టినటువంటి యజమానుడికి అధికారం ఉన్నది, వాటిని పెరిగేయవచ్చు, నరకవచ్చు, అతను ఏం కావాలంటే అది ఆయన చేయవచ్చు. హల్లెలూయా. తోట యజమానిగా యేసుక్రీస్తు తండ్రి ఎదుట మన నిమిత్తం ప్రతిరోజు పోరాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన చేస్తున్నాడంట, తండ్రి సింహాసనం ముందుగా ఇంకొంతసేపు వెయిట్ చేయండి, ఇంకొన్ని రోజులు, ఇదిగో ఈయన మారుతాడు, ఇంకొన్ని రోజులు, ఇదిగో ఇతను మార్చబడతాడు. ఈ తోట యజమాని అదే అడుగుతున్నాడు. యజమాని చెప్పినప్పుడు ఈ తోట పని మనిషి అదే చెప్తున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం నాకు సమయం నీవు, ఒక్క సంవత్సరం ఇవ్వు, ఈ సంవత్సరం వేస్తాను, ఇంకా ఎక్కువ ఎరువులు వేస్తాను, ఇంకా చాలా ముఖ్యమైనది ఏదైనా ఉన్నట్లయితే ఎరువులు వాటిని తెచ్చి వీటికి పోషణగా వేస్తాను, నీళ్లు పెడతాను, ఈసారి జాగ్రత్తగా పెంచుతాను, ఈసారి కూడా అది ఫలమేకపోతే నువ్వు ఏం చేయి, నువ్వు చెప్పినట్టుగా వాటిని చేయి. హల్లెలూయా. ఆమేన్. కనుక చాలా మంది ఈ కృపను, ఇదే కృప, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రతిరోజు తండ్రి ఎదుట ఏం చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఇదిగో ఒక్కసారి ఈ సంవత్సరం, ఇదిగో వచ్చే సంవత్సరం, ఇదిగో ఈ నెల, ఆ నెల అని చెప్పి నీ నిమిత్తం నా నిమిత్తం దేవుడు పోరాడుతున్నాడు. మరి ఈ యొక్క కృపను వృధాగా చేసుకోక మీరు ఏం చేయాలి, ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి. ఈ కృపను వ్యర్థపరుచుకోక మనం ఏం చేయాలి, పరిశుద్ధంగా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలి. ఈ రీతిగా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని ఈ రీతిగా మన యొక్క పరిశుద్ధులు పడిపోక నీతిమంతులకు నడిపించిన కృపను బట్టి దేవునికి ఏం చేయాలి, మనము స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ஒரு நிமிடம் ஆண்டவருக்கு மேல కూడా நன்றி செலுத்தலாமா? మనందరూ కూడా చేతులు పైకెత్తి ఒక్క నిమిషం దేవుడు మనం పరిశుద్ధులుగా నిలిపినందును బట్టి ఎంతమంది ఇంకొన పాపగా ఉంటున్నారు, కొత్త సంవత్సరానికి ప్రారంభానికి మునిపే ఈరోజు విడిచిపెట్టండి. ఇంకా ఈ సంవత్సరం అవల, ఈ సంవత్సరానికి ఇంకా సమయం ఉన్నది, ఇంకా సమయం మీరిపోలే. మీ యొక్క పాత జీవితము ప్రతి వాటిని ఈరోజే ఈ సమయంలో విడిచిపెట్టండి. ఇంకా నువ్వు ఎంతకాలము ఫలమీయని చెట్టుగా, ఇంకా ఎంతకాలం విశ్వాసములు ఎదగని చెట్టుగా, ఇంకా ఎంతకాలం పేరుకు క్రైస్తుడిగా ఉంటూ నువ్వు ఇంకా పనికిరాని పనులు చేస్తూ, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ, పాపిగా జీవిస్తూ, సెల్ ఫోన్ల ద్వారా ఇంకా అనేక కార్యాల ద్వారా మనం పాపులుగా ఉన్నట్లయితే దానివల్ల లాభము ఏమీ లేదు. హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరం అంతా ఎంతమందిని అయితే నీతిమంతులుగా పరిశుద్ధులుగా నడిపించాడు, వారందరూ కూడా దేవునికి స్తుతులు చెల్లించండి. పాపులుగా ఇంకో పాపం చేస్తున్నవారు దేవుని దగ్గర క్షమాపణలు అడిగి మనమందరూ కూడా కొత్త సంవత్సరానికి వెళ్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ సంవత్సరం అంతా నీ కృపలో ఉంచవే స్తోత్రాలు ప్రభు. ఈ సంవత్సరం అంతా నువ్వు కాచి కాపాడిన దాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ప్రభా ప్రతి విషయంలో తోడుగున్నావయ్యా, స్తోత్రం ప్రభా. మా యొక్క అడుగు జాడలేదు ప్రభు, నువ్వు సహాయకుడుగా ఉన్నావయ్యా. మేము ఏ మార్గంలో నడవాలో ఆ మార్గమును మాకు చూపించావు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసంలో ప్రభా, శారీరక జీవితంలో సరే ప్రభా, నీ యొక్క కృపను బట్టి ఇంతగా మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలయ్యా. 2023 సంవత్సరం అంతా అనేక మందిని ప్రభా మా యొక్క కుటుంబాలను కాపాడావు. ప్రతి ఒక్క చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు ప్రభా ప్రతి ఒక్కరు నువ్వు కాపాడావు ప్రభా. అదే రీతిగా పరిశుద్ధతలను పడిపోకుండా పరిశుద్ధులుగా నీతిమంతులు నిలిపావయ్యా, స్తోత్రం. సేవలో వర్ధిల్లడానికి కృపనిచ్చావయ్యా, స్తోత్రం. దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం వెళ్ళబోతుండగా
ఎవరైతే ఇంకొన పాపులుగా ఉంటున్నారో, నీకు ఇష్టం లేని జీవితాన్ని చేస్తున్నారు ప్రభా, వారందరినీ మరలా క్షమించండి అయ్యా. ఇంకొక మారు మీరు ప్రభా ఛాన్స్ ఇచ్చి చూడండి అయ్యా. ప్రభా, ఈసారి నూతన సృష్టిగా, ఇంకా పరిశుద్ధులుగా, ఇంకా నీతిమంతులుగా జీవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో 1వ వాక్యము 2వ వాక్యము చదువుదాము. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చును, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆమా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు, 430 సంవత్సరాలు, ఒక్కరోజు 2 రోజు కాదు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు అంటే దాదాపు 5 తరములు, 4 నుంచి 4.5 5 తరముల వారు. మరి ఈ 5 తరముల వారు 430 సంవత్సరాలు మీరు బానిసలుగా ఉన్నారు. మీకు ఏ ఫ్రీడమ్ లేదు, మీరు ఏ స్వాతంత్ర్యం లేదు వీళ్ళకి. మీరు ఏది చేయకూడదు, ఇష్టానుసారంగా ఏది చేయకూడదు. అక్కడ రాజు ఫరో ఏది చెప్తే అది చేయాలి. ఈ నార్త్ కొరియా చాలామంది విని ఉంటారు. అక్కడ ఆ దేశపు ప్రెసిడెంట్ ఉంటాడు కదా, కిమ్ ఏదో పేరు, అతను ఏ కటింగ్ చేస్తే ఆ దేశం ఉన్నవారంతా ఆ కటింగే చేయాలి. ఆయన ఏ డ్రెస్ వేయమంటే ఆ డ్రెస్సే వేయాలి. వారి ఇష్టానుసారంగా ఉండకూడదు. ఆయనకి ఏ ఇల్లు ఇష్టమో, ఏది కట్టమంటారో అదే కట్టాలి. మిగిలిన వారందరూ కూడా బైబిల్ చదవకూడదు. ఈ రోజుకి అలాగే ఉన్నారు నార్త్ కొరియాలో. ఆ రీతిగా ఫరో ఏది చెప్తే అది మాత్రమే చేయాలి. బానిస బ్రతుకు అక్కడ వారికి ఫ్రీడంలా, వారు ఏదైనా చేస్తారు. ఆ రాజ్యపు వారు వీరిని ఏం చేసినా, వీరి ఆడవాళ్ళని ఏం చేసినా, వీరి కుటుంబాన్ని నాశనం చేసినా ఎవరు అడగడానికి వీలు లేదు. సరైన తిండిలే, సరైన వసతుల్లో, సరైనటువంటి కార్యాలు వీరి జీవితంలో లేనే లేదు. ఇలా ఉన్నటువంటి ఈ ఐగుప్తు ప్రజలను దేవుడు ఏం చేశాడు, కానా దేశమునకు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే ఈ విషయాన్ని చెబుతున్నాడు. ఏమని? ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరముకు మొదటి నెల. హల్లెలూయా, ఆమేన్. இந்த நாள் நான் போது நமக்கும் புதிய మాదమా ఇరుక్కుపోదు. హల్లెలూయా. ఈ యొక్క రోజు, ఈ దినము మనం ఇక్కడ ఉంటున్నాం కదా, 12 తర్వాత మనకు ఇది మొదటి సంవత్సరం, మొదటి నెల. హల్లెలూయా. మరి ఇంత పాప జీవితంలో వీరు ఉన్నారు, వీరు నాశనపు జీవితంలో ఉన్నారు, చీకటి బ్రతుకులో ఉన్నారు. వీరు సొంతంగా ఏమి చేయలేరు, ఏమి తినలేరు, ఏమి త్రాగలేరు. ఇలా ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు బ్రతుకులో దేవుడు గొప్ప వెలుగును నింపాడు. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తును ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయనలో నిలబడాలని ప్రయాసపడతారో వారికి ఎల్లప్పుడూ స్వాతంత్రమే. హల్లెలూయా. వారికి గొప్ప విడుదల, వారికే గొప్ప ఆశీర్వాదం, వారికి ఇది మొదటి సంవత్సరం. చూడండి, ఇంతకుముందు 430 సంవత్సరాలు వాటిని విడిచిపెట్టాలి. ఆ బ్రతుకు వద్దు, ఇక ఆ పాత జీవితం, పాప జీవితం అవేవి వద్దు. ఇదిగో ఇక్కడ నుంచి మనది ఏది కొత్త సంవత్సరం, ఇక్కడ నుంచి ఇదే మన యొక్క మొదటి నెల. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు వారికి కావలసిన ఆహారాలు ఇస్తున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. వీళ్ళు సొంతంగా కట్టాల్సింది ఏమిలే, ఆల్రెడీ కట్టబడింది. హల్లెలూయా. వీళ్ళు సొంతంగా చేయాల్సినవి ఏమిలే, అన్ని ఆల్రెడీ సిద్ధపాటు పరచబడింది. హల్లెలూయా, ఆమేన్. మనకును దేవుడు ఆ రీతిగా నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క 2023 అంతా దేవుడు అలాగే నడిపించాడు. 24లో కూడా ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి మనసారా ఆయన వెంబడిస్తూ పరిశుద్ధులుగా వాక్యం చెప్పే ప్రకారం నడుచుకుంటారో వారికి వచ్చే సంవత్సరము, ఈ దినము మొదటి సంవత్సరం, మొదటి వారం. హల్లెలూయా. ఇక నుంచి గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక బానిస బ్రతుకుల, ఇక పాపం నిన్ను ఏలదు. ఇక ఏలబోయేది ఎవరు? యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆయనతో పాటుగా కలిసి మనం ఏం చేయబోతున్నాము? నడవబోతున్నాం. ఆయనతో పాటు కలిసి జీవించాలి. ఆయన పైన, మనం కింద కాదు. నోవాహు ఏం చేశాడు? నోవాహు ఇంకొక పేరు, ఏం పేరు? యేసుతో పాటుగా చెప్పండి. యేసు నడందవారు, యేసుతో పాటుగా నడిచినవాడు. మరి మనం ఎంతమంది నడుస్తున్నాం? మనం యేసుక్రీస్తు ఎక్కడ అని అడిగితే అందరూ పైన చూస్తాం. ఎక్కడున్నాడు? అక్కడెక్కడో ఉన్నాడు అంటాం. కానీ ఆయన నాతో ఉన్నాడు, నాతో పాటు నడుస్తాడు, నాతో మాట్లాడతాడు అని ఒక్కరు కూడా, అనేకులు వీటిని చెప్పడంలే. ఎవరికైతే వాక్యం తెలుసు వాళ్ళకి తెలుసు, మిగిలిన వారికి తెలియడంలే. మరి 23 సంవత్సరాన్ని విడిచిపెట్టండి. ఈ సంవత్సరం దేవుడు కాపాడి నడిపించాడు. మరి 24లో మనం
ఏం చేయాలి? ఆయనతో పాటుగా నడిచే జీవితము మనకు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు అలాంటి వారిని దేవుడు చేస్తాడు, మెండుగా ఆశీర్వదిస్తాడు. మరి లోబడి తత్వం కావాలి. వసనత சொல்றது நான் என்னத்தை செய்யணும், நான் ఎదుగు செய்யணும், நான் ఎదుగు పాపத்தை విడను, నేను ఎందుకు పాపాన్ని విడిచిపెట్టాలి, ఎంతమంది చేస్తున్నారు అని విర్రవీగినట్లయితే నోవాహు ప్రకటన వచ్చింది ఏమని? ఓడను సిద్ధపరచుకో, ఎందుకు? పెద్ద ప్రళయము రాబోతుంది. పాపంలో ఉన్న వారు అందరూ నాశనం కాబోతున్నారు, వారిని చంపబోతున్నా, వారి వద్దు నాకు, మరి పనికిరాని చెట్టు వారంతా ఫలమీయని చెట్టు వాటిని అంతం చేయబోతున్నా అన్నప్పుడు నోవాహు జరగబోతుందా, దీన్ని నమ్మాలా, ఇది నాకెందుకు, ఎప్పుడు జరగబోతుందో ఏంటో మళ్ళీ చూద్దాంలే, చిన్న పడవ ఉంటే చాలులే, పడవ ఎందుకు, అసలు ఎందుకు నేను చేయాలి, నీ మాట నేను ఎందుకు వినాలి అని నోవాహు అని ఉంటే ఏమయ్యేవాడు? అతను కూడా మరణించేవాడు. ఇంకా ఏలా మనిషి మానవుడే ఈ భూమి మీద ఉని ఉన్నాడు. హల్లెలూయా. మరి నోవాహు యెహోవాతో నడిచినవాడు. ఆయన ఏమయ్యాడు? దేవుని మాటను విన్నాడు, లోబడ్డాడు, కృతజ్ఞతలు తెలిపాడు. అతను కాపాడబడినప్పుడు, ఓడలో తప్పించబడినప్పుడు వారి కుటుంబ సమేతంగా యేసు దేవుణ్ణి కొనియాడారు. హల్లెలూయా. మరి మనము ఈ సంవత్సరం ప్రారంభంలో కరోనా విపరీతమైనటువంటి మరణాన్ని చూసాం. ఇప్పుడు మరలా కరోనా వస్తా ఉందనేసి కల్లోలం చేస్తున్నారు న్యూస్ల్లో. మరి మన ఈ సంవత్సరం అంతా దేవుడు మన అనేక రీతిగా చక్కగా కాపాడిని బట్టి మనం ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి, దేవుని మాటకు లోబడాలి, ఆయనతో పాటుగా నడవాలి. ఈ రీతిగా ఎవరైతే ఉంటారో ఈ యొక్క సంవత్సరము ఇంకా ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. హల్లెలూయా. ఇంకా మేలుతో దేవుడు నింపబోతున్నాడు. ఇది మన యొక్క జీవితంలో మొదటి సంవత్సరం కాబోతుంది. ஹல்லேலூயா. பாவத்தை விட்டு பாவத்துக்கு மரித்தவர்களாய் யார் ஆண்டவருக்காக உண்மையுள்ளவர்களாய் பவுல் போல வாழுறார்களோ, நோவா போல வாழ்றார்களோ, அவர்களுக்கு இந்த நாள் புதிய வருடத்தோடைய మొదటి నాள். హల్లెలూయా. పాపమును ఏం చేయాలి? మనం ఇంకా వాటిని సమాధి చేసేయాలి. క్రైస్తవుడు అంటే అదే, పాపమును సమాధి చేసేది. చాలా మనం ఏం చేస్తాం? నీళ్ళలో బాప్తిసం తీస్తున్నప్పుడు నీళ్ళలోని మన యొక్క పాపలన్నింటినీ కడిగి వేస్తున్నాం, మనం అక్కడి చంపేస్తున్నాం. ఇంకను కూడా మనం ఇంకను పాపం చేసినట్లయితే ఆ జీవితానికి ఏముంది మీనింగ్? అప్పుడు ఆ బాప్తిసానికి విలువ ఏమి లేదు కదా. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు ప్రజలు ఈ రీతిగా ఉన్నప్పుడు పాపంలో ఉన్నారు, దేవుని మాటకు లోబడుకున్నప్పుడు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడడానికి ప్రారంభించారో ఆ యొక్క సంవత్సరము ఆ దినమే మొదటి రోజుగా దేవుడు ప్రకటించాడు. హల్లెలూయా. ప్రకటించడం మాత్రమే కాదు, కీర్తనలు 105 కీర్తన 37 చివరి వాక్యం ముగిస్తున్నా. 105వ కీర్తన 37. అక్కడి నుండి తన జనులను వెండి బంగారంతో ఆయన ரப்பிச்சுனோ. ஹல்லேலூயா. ஆமென். எவ்வளவு நல்ல வார்த்தை பாருங்க. யார் உண்மையாகவே ஆண்டவருக்கு வாழ்றாங்களோ பாவத்தை விட்டு அவங்களுக்காக ஆல்ரெடி என்ன பண்ணுகிற ஆண்டவர் நல்ல தங்கமும் வெள்ளியும் ஆயத்து பண்ணி வைத்திருக்கிறார். హల్లెలూయా. మంచి శ్రేష్టమైన విలువ కలిగిన బంగారమును వెండిని వీరేశ్వరక్కడి నుండి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి తీసుకొచ్చారు. దేవుడు అనుమతించాడు, వారి కొరకు సిద్ధపాటు చేశాడు. హల్లెలూయా. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఆ గోత్రంలో వారి గోత్రములో నిస్సత్తువు చేత త్రొట్టిలు వాడు ఒక్కడైనను వ్యాధి కలిగిన వాడు ఎవడలా. రండి, எகிப்திலிருந்து ஆண்டவர் அவங்களை அழிக்கும் போது கொண்டு வரும்போது వ్యాధి ఉన్నవர்கள் ஒருவனும் கிடையாது. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం కదా, ఎంత గొప్ప కార్యం చూడండి. అక్కడ నుండి ఆ పాత జీవితం అది వాటి నుండి బయటకు వారు వస్తున్నప్పుడు వారికి ఒక్క వ్యాధి కలిగిన వాడు ఒక్కరు లేదు. దేవుడు వారందరినీ ఏం చేశాడు? శుద్ధి చేశాడు. పాపం నుండి శుద్ధి చేశాడు, ఆత్మీయంగా వాళ్ళు శుద్ధి చేశాడు, పరిశుద్ధులుగా మార్చాడు, శారీరకంగా ఏ వ్యాధి లేక వారిను శుద్ధి చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ 2024 సంవత్సరంలో మనము ముందడుగు వేయబోతున్న మనల్ని கூட దేవుడు ఈ రీతిగానే தீவிச்சாரன் இஷ்டப்படுத்தினாடு. ஹல்லேலூயா. எவ்வளோ பேர் அவர்களுடைய பாவத்தை விட்டு மரித்து ஆண்டவருக்காக உண்மையா வாழ போறீங்களோ ஆண்டவர் உங்களுக்கு இருக்கிற వ్యాధియాவையும் సుఖపడుతూ పోகிறாరు. హల్లెలూయా. ప్రతి వ్యాధిని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. వారు నూతన సంవత్సరం అడుగు పెడుతుండగా వారి బ్రతుకులన్నీ మార్చబడబోతుంది. మీ కుటుంబంలో వ్యాధి కలిగిన వారు ఎవరు లేక దేవుడు ఏదైపోతున్నాడు? ఏర్పరచబోతున్నాడు. హల్లెలూయా. ఒక నిమిషం ప్రార్థించుకుందామా? ప్రార్థిద్దాం విన్న వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా మంచిగా ప్రార్థన చేయండి. స్తోత్రం.
విన్న వాక్యాన్ని బట్టి ఈ 2023 సంవత్సరం దేవుడు నిన్ను నడిపించిన కార్యాన్ని బట్టి కనీసం ఇప్పుడైనా మీరు స్తుతులు చెల్లించండి. మీరు సాక్ష్యాలు చెప్పకపోయినా కనీసం నోరు తెరిచి మీరు చేసినట్టు దేవుడు మీకు చేసిన మేలును బట్టి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రభువా, ఈ యొక్క సంవత్సరం ప్రభువా, ఇంతకాలం ప్రభు నేను ఎలాగ జీవించినది వద్దయ్యా, ఆ పాత జీవితం నాకు వద్దు ప్రభు అని ఒప్పుకోండి. ఆ పాప జీవితం నాకు వద్దయ్యా, తలంపులో పాపం ప్రభా, శారీరకంలో పాపం అయ్యా, నడిచిన ఆలోచన, కంటి చూపు, ప్రతి విషయంలో పాపంతో ఎందరైతే మునిగి ఉన్నారో ప్రభా, వారిని విడుదల పరచండి అయ్యా. స్తోత్రం. ఒకవేళ నీవు ఈరోజు ఆ రీతిగా ఉన్నట్లయితే దేవుని దగ్గర అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నాకు విమోచన కలిగించండి అని అడగండి. స్తోత్రం. ప్రభా, నన్ను విమోచించండి అని చెప్పండి. స్తోత్రం. దేవుడు ఈ దినమున మొదటి దినముగా ఈ యొక్క సంవత్సరం నీకు మొదటి సంవత్సరంగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని నడిపించబోతున్నాడు. నువ్వు కట్టాల్సిందేమిలే, దేవుడు నీకు అన్ని వాటిని సిద్ధపరుచున్నాడు. బంగారు వెండితో నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో పడిపోక, పతనమైపోక ఇక నిన్ను వర్ధిలింపజేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాయిలో త్వరదు నెల ఆరాధన చేయగా, వాయిలో త్వరదు దేవుని ఎట్లా నండి సరితుగా దేవుని కృతజ్ఞతలు చెల్లించని. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు కదా నిన్ను, నీ కుటుంబము, నీ వ్యాపారం, నీ పనుల్లో, నీ ఉద్యోగాల్లో నువ్వు వెళుతూ వచ్చినప్పుడు నీ రాకపోకలేదు ప్రతి విషయంలో నేను తలగా ఉంచాడు. హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం. చక్కగా ఇల్లు కట్టడానికి కృపణించాడు, ఆస్తులు కొనడానికి కృపణించాడు. ఏ ఏ కార్యాలు దేవుడికి చేసిన మేలు దాన్ని బట్టి స్తోత్రాలు చేయండి. హల్లెలూయా. ప్రభువా, నోవహు వలె నీతో పాటు నడిచేవాడిగా ఈ సంవత్సరం మార్చండి అని చెప్పండి. స్తోత్రం. ప్రభువా, నీతో మాట్లాడేవాడుగా, నీతో సంబంధాన్ని ఏర్పరచుకునేవాడుగా ప్రభువా నన్ను మార్చండి అని చెప్పండి. స్తోత్రం. ఈ యొక్క సంవత్సరంలో ప్రభువా, రాబోతున్నటి సంవత్సరంలో ప్రభువా ఆత్మీయ జీవితం ఎదగడానికి కృపణ దయచేయండి అని చెప్పండి. హల్లెలూయా. ఫలం ఇచ్చే చెట్టుగానే ఉండాలి ప్రభువా. మాటలను, వాక్యాన్ని విని ప్రభా వృధాగా పోక ఆ వాక్యం ద్వారా ఫలింపాలి ప్రభు అని చెప్పండి. స్తోత్రం. సంఘాన్ని విడవక సంఘంలో స్థిరపరచబడాలి, వేరుపారాలయ్యా అని చెప్పండి. పౌలు వలె ప్రభా విశ్వాసంలో పడిపోక పౌలు వలె మనమును ప్రభా, ఇదిగో నా పరుగును నేను గెలిచాను, పరుగును నేను కడ ముట్టించానని చెప్పడానికి దేవుడు మనకు విశ్వాస నీవులాగన, ఇదిగో దేవుడు మనకు బలమనిలాగన, ఆత్మీయ జీవితం ఎదగడానికి కావాల్సిన బలమన్నిటిని ఆయన దయచేయలాగన ఈ 2023లో ఆ రీతిగా నడిపించాడు. 2024లో కూడా గొప్ప కార్యాలతో ఆత్మీయ జీవితంలో సరే, శారీరక జీవితంలో సరే దేవుడు మనల్ని ఆస్వాదించలాగన ఈ మేలులతో నింపుపోతున్నందుకు గాను దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యాధిని అంటక దేవుడు కాపాడబోతున్నాడు. హల్లెలూయా. ఏ వ్యాధిని ముట్టక కాపాడబోతున్నాడు. హల్లెలూయా. నీకున్న వ్యాధి యేసు నామములో సుఖమవును గాక, నీకున్న పరిస్థితి యేసు నామములో 2024లో మార్చబడును గాక. ఇదిగో నీ పాప జీవితం అన్నిటిని విడిచిపెట్టు. దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చబోతున్నాడు, నూతన కార్యములు చేయబోతున్నాడు. ఇదిగో దేవుడికి నీ సమర్పించుకో. నీ జీవితంలో చూడని కార్యాలు నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. ప్రయాణం చేయనటువంటి పరిస్థితులన్నింటిలో ప్రయాణించబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా 23 సంవత్సరాల బట్టి స్తోత్రాలయ్యా. ప్రభువా ఈ 23 సంవత్సరం అంతా చక్కగా కాపాడే స్తోత్రాలయ్యా. చివరి రోజు వరకు నడిపించినందుకు స్తోత్రాలయ్యా. ప్రభువా ప్రతిరోజు అన్న పనులు కొరత లేక సమృద్ధినిచ్చావే స్తోత్రాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. తండ్రిని దేవుడికి చప్పట్లు పడి స్తోత్రాలు చేద్దాం. 2023 అంతా కాపాడిన తండ్రిని దేవుడికి చప్పట్లు పడ్డాడు. కుమారులైన యేసుకి చప్పట్లు పడి స్తోత్రాలు చేద్దాం. ప్రభువా ఈ సంవత్సరాన్ని కాపాడిన విధానం బట్టి స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు పాపంలో పడిపోక పాపమును మనకు గుర్తు చేస్తూ, పరిశుద్ధులు గుర్తు చేస్తూ పరిశుద్ధిగా నడిపించిన దాన్ని బట్టి చప్పట్లు కొట్టి కేకలు వేసి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఓ పరిశుద్ధ దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా స్తోత్రం. యేసయ్యా ప్రభువా ఈ యొక్క సమయాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఈ 2023 సంవత్సరం ప్రభువా నీ యొక్క అడుగులో ప్రభువా నడిపించినావు. స్తోత్రాలు ప్రభువా. తప్పటి అడుగులు వేసినప్పటికీ వెన్నుదట్టి మమ్మల్ని నడిపించావయ్యా. భయపడిన పరిస్థితుల్లో ప్రభువా మమ్మల్ని ధైర్యపరిచావయ్యా. వ్యాధులు వచ్చిన సమయంలో నీ వాక్యం మాతో మాట్లాడి బలపరిచి ప్రభువా ఇంతగా నడిపించావు ప్రభువా. మా యొక్క పరిస్థితులు ఏదేదో ఎదురు వచ్చినప్పటికీ, అంధకారాలు ముందు వచ్చినప్పటికీ, అలల వల్ల ఏదైనా ఎదురైనప్పటికీ, అపవాది మమ్మల్ని మింగేయాలని, మా కుటుంబాన్ని మింగేయాలని, ఎదురొచ్చిన నీ సేవను మింగాలని వచ్చినప్పటికీ అయ్యా నీ బలము ప్రభువా, నీ యొక్క పరిశుద్ధత మమ్మల్ని యొక్క నిలబెట్టింది అయ్యా. ప్రభువా నీ యొక్క విశ్వాసం ప్రభువా మేము స్థిరంగా ఉండడానికి మమ్మల్ని నిలబెట్టింది అయ్యా. స్తోత్రం. దాన్ని బట్టి స్తోత్రిస్తున్నామయ్యా. 2024 అంతా కూడా ప్రభువా ఇదిగో ఇది మా యొక్క మొదటి సంవత్సరం, ఇదిగో ఈ యొక్క మొదటి నెల అయ్యా. స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ఆశీర్వదించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించండి. సేవ వర్ధిల్లడానికి కృపణ దయచేయండి. చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు ప్రభు
ప్రభా యవనస్తులు ప్రతి ఒక్కరిని అందరిని చేతికి అప్పగిస్తూ ఈ సంవత్సరం అంతా నడిపించిన కృపను బట్టి నీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ 2024 నడిపించబోతున్న కార్యాలను బట్టి ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.